ఈరోజు వీడియోలో పింక్ సాస్ పాస్తా ఎలా చేయాలో చూపించబోతున్నాను చూడండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత రఫ్గా చాప్ చేసుకున్న ఆనియన్ గార్లిక్ యాడ్ చేసి దాన్ని బాగా టోస్ట్ చేయాలి. తర్వాత ఒక చిన్న కప్తో టమాటా ప్యూరీ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత క్యాప్సికమ్ అండ్ స్వీట్ కార్న్ రెండు యాడ్ చేసి బాగా టోస్ట్ చేయాలి. టోస్ట్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్, ఒరిగానో, పెప్పర్ పౌడర్ అన్నీ వేసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో ఇక్కడ నేను ఫ్రోజన్ బఠానీ యాడ్ చేస్తున్నాను. మీరు నార్మల్ కానీ యాడ్ చేస్తే ఆనియన్తో పాటు యాడ్ చేయండి. కొన్ని వాటర్ వేసి అంతా బాగా కలిపేసి ఇది కొంచెం చిక్కగా అయ్యేంత వరకు అలాగే ఉంచండి. ఇప్పుడు కొన్ని చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు వైట్ సాస్ కోసం స్టవ్ ఆన్ చేసి ఇంకొక బౌల్ పెట్టుకుని 2 స్పూన్స్ బటర్ వేసి 1 స్పూన్ మైదా వేసి ఉండలు లేకుండా బాగా కలపండి. ఇప్పుడు 1 గ్లాస్ మిల్క్ని యాడ్ చేసి దాన్ని బాగా మిక్స్ చేస్తూ లో ఫ్లేమ్లోంచి దాన్ని బాగా కలపెడుతూ ఉండండి. ఇది ఇలా థిక్గా ఈ సాస్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలపండి. అది గిట్టిపడిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రెడ్ సాస్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఒకసారి మొత్తాన్ని లంప్స్ లేకుండా నీట్గా కలపెట్టుకున్న తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసిన పాస్తాని యాడ్ చేయండి. ఒకసారి బాగా కలిపేసిన తర్వాత 1 స్పూన్ టమాటా కచప్, 2 చీజ్ బ్లాక్ని యాడ్ చేసి చీజ్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచి బాగా కలపండి. ఇప్పుడు ఇదంతా బాగా బాయిల్ అయిన తర్వాత ఇలా థిక్గా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి హాట్గా సర్వ్ చేయండి. అంతే, పింక్ సాస్ పాస్తా రెడీ.